రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతుండడం పార్టీ శ్రేణులను కలవరపెడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేరు ప్రస్తావించి మరీ హలో రామచంద్రరావు ప్రచారానికి రావడం లేదని తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయొద్దా అనడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రామచంద్రరావు పేరు ప్రస్తావించిన నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న అరవింద్ నేరుగా ఆయన పేరు ప్రస్తావించి విమర్శించడంపై సొంత పార్టీ నేతలే షాక్కు గురయ్యారు. ఈ వివాదం ముదిరితే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని భావించి గొడవ సద్దుమణిగేందుకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మధ్యవర్తిత్వం వహించారు. శనివారం రామచంద్రరావు ఇంట్లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయగా ఇద్దరి నేతల మధ్య వివాదం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇక నుంచైనా కలిసి పనిచేయాలని, లేకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఇరువురు నేతలకు లక్ష్మణ్ సర్ది చెప్పినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కకపోవడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉండగా ఇవేమీ తమకు పట్టనట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఓటమిపై విరుద్ధ వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఒకే జిల్లాకు చెందిన నేతల మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తుండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇరువురు తమ పట్టును నిలుపుకునేలా ఎవరికి వారు పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేకపోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఈ పరిణామాలన్నీ స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.